మన భూమి వాతావరణంలో ఎక్కడ చూసినా గాలే. గాలి వీయడం గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి చల్లగా, హాయిగా వీస్తే కొన్ని సార్లు పెనుగాలులతో బలంగా వీస్తుంది. మన చుట్టూ గాలి ఉంది కదా! మనం గాలి సముద్రంలో ఉన్నామనమాట. ఈ గాలి కనుక లేకపోతే ఏ జీవి క్షణం కూడా బ్రతకలేదు. అందుకే మన పెద్దవాళ్ళు గాలిని సింపుల్‌గా ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు. ఈ గాలి భూమిని అంటిపెట్టుకుని మాత్రమే ఉంది. భూమి నుండి పైకి పోయే కొద్దీ ఈ గాలి పలచపడుతుంది. కొన్ని వందల మైళ్ళ పైకి వెళ్తే అసలు గాలే ఉండదు. మన వాళ్ళు గాలిని సింపుల్‌గా ప్రాణవాయువు అంటారు కానీ గాలిలో రకరకాల ఇతర వాయువులున్నాయి. అవి ఆమ్లజని, నత్రజని, బొగ్గు పులుసు, నీటి ఆవిరి, దుమ్ము కణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. పగటిపూట సూర్యుడు వెలుగునిస్తాడు. వెలుగుతో పాటు వేడి కూడా ఉంటుంది. ఆ వేడికి భూమి మీద ప్రదేశాలతో పాటు గాలి కూడా వేడెక్కుతుంది. ఆ వేడికి ఈ గాలి లేదా వాయువు అనేది వ్యాకోచిస్తుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. దానితో గాలిలోని సాంద్రత పలచబడుతుంది, అంటే డెన్సిటీ పలచగా అయిపోతుంది. అప్పుడు గాలి తేలికవుతుంది. అలా తేలికగా ఉన్నది వాతావరణంలో పైకి వెళుతుంది. దానితో ఆ ప్రదేశంలో వాతావరణ పీడనం తగ్గుతుంది, అంటే ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇలా పీడనం తగ్గిన ప్రదేశానికి పీడనం ఉన్న ప్రదేశం నుండి గాలి వేగంగా వస్తుంది. ఈ కదలికనే గాలి వీయడం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, అందువలన గాలి వీచే దిక్కులు మారుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.